బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 91555563. ఎలా అనిపిస్తుంది మొత్తం? అబ్బా, మీరు టాప్ 4 అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది టాప్ 4 మర్చిపోయి జస్ట్ టాప్ 5 అంటారు. దానికన్నా ఒక మెట్టు పైన వచ్చాను, 4కి వచ్చాను. సో అది చెప్తే ఇంకొంచెం సంతోషంగా ఉంటుంది. చాలా చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ వచ్చిన పర్సన్ కి, థర్డ్ వచ్చిన పర్సన్ కి నాకు తేడా ఏం లేదు. ఫస్ట్ పర్సన్ కి కప్ వచ్చింది, డబ్బులు వచ్చాయి, కార్ వచ్చింది, ఏదో ఆ పొజిషన్ నుంచి ఆ పేరు వచ్చింది. కానీ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వీళ్ళందరూ ఫైనలిస్ట్ అంతే. సో నేను కూడా ఆ ఫైనలిస్ట్ దాకే వచ్చాను. బట్ నేను అక్కడ రావడానికి చాలా కష్టపడి నా 100% ఇచ్చి అక్కడ దాకా వచ్చాను. దాని తర్వాత ఆ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళేంత సపోర్ట్ రాలేదేమో, అందుకే నేను 4th దాకే ఆగిపోయాను. కానీ నేను ఎంత ఎఫర్ట్ పెట్టాలో, నేను ఎంత గట్టిగా ఆడొచ్చో మొత్తం ఆడేశాను. అండ్ నన్ను అట్లీస్ట్ ఫైనలిస్ట్ దాకా నన్ను సపోర్ట్ చేసి అక్కడ దాకా తీసుకొచ్చారు ఆడియన్స్. ఒకే ఒక అమ్మాయి. యా, అది కూడా బాగా అనిపించిందా? అంటే డెఫినెట్లీ ఒక మొత్తం అబ్బాయిల దాంట్లో ఒక అమ్మాయి అనేది ఒక అచీవ్మెంట్ లా ఉంటుంది. ఎందుకంటే చాలా సార్లు మాకు గేమ్స్ లో కానీ దేనిలో అయినా ఫిజికల్ కూడా పెట్టారు. సో యూజువలీ ఫిజికల్ అంటే డెఫినెట్లీ ఆ అబ్బాయి బాడీ వైజ్ స్ట్రాంగ్ ఉంటారు, అది ఏమి చేయలేము. అయినా నేను అబ్బాయి అమ్మాయి ఏది చూడకుండా గట్టిగా పోటీ ఇచ్చి ఏదో నా కష్టం నేను పడి అక్కడ దాకా వచ్చాను. సో నేను అక్కడ వచ్చాను అనేది నాకు జెండర్ది ఇదే లేదు. మేమందరం బాగా ఆడాము, వాళ్ళు సపోర్ట్ చేసి మమ్మల్ని తీసుకొచ్చారు. కానీ ఐఎమ్ స్టిల్ ప్రౌడ్ అక్కడ టాప్ 4 దాకా అందరిని బీట్ చేసి వచ్చేసాను అనేది. బానే ఉన్నాయి బాడీ పార్ట్స్, ఏమైనా డ్యామేజ్ అయ్యా? అప్పుడు అంటే నిఖిల్ అంతా ఎవ్వరికి డ్యామేజ్ కాలేదు. వాడు ప్రతిరోజు మెడికల్ రూమ్కి వెళ్ళాడు. మాకైతే ఇలా ఇలా చిన్న చిన్న మార్కులు. ఈ మార్క్స్ అన్ని అప్పుడైనవే ఇవన్నీ, స్క్రాచెస్ మొత్తం. సో ఇక్కడ ఇది వెళ్ళట్లేదు అసలు, ఫుల్ మార్క్స్ క్రీమ్ వేసుకోవాలి. ఫీల్ అవుతున్నారా? లేదు, ఇదంతా చూసుకుంటే నేను సాధించింది చాలా ఉంది అనే ఒక ఫీలింగ్ వస్తుంది. మీరు మిమ్మల్ని లేడీ టైగర్ అనే ఒక టైటిల్ పెట్టి మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా బయట ఏదో జరుగుతుంది, ఇక్కడి నుంచి సంతోషం వచ్చేస్తుంది. అంటే మా వాళ్ళు ఈవెన్ ఐ డోంట్ థింక్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను అలా పిలిచారు. కానీ బయట నాకు ఏ సంబంధం లేని వాళ్ళు జస్ట్ నన్ను చూసి నా గేమ్ ని అప్రిషియేట్ చేసి నా 100% నేను ఇస్తున్నా. కానీ అది ఎదుటి వాళ్ళకి కనిపించి నేను ఒక లేడీ టైగర్ లా ఆడుతున్నాను, లేడీ సింహం, లేడీ పులి, ఆడపులి ఇదంతా పిలుస్తున్నప్పుడు నిజంగా ఒక్క సంతోషం ఏంటంటే నా ఎఫర్ట్స్ అలా వెళ్ళిపోలేదు, గుర్తిస్తున్నారు. నేను ఆడింది వాళ్ళ దాకా వెళ్ళింది. అండ్ వాళ్ళు వేరే ఎవరెవరో నా గురించి చాలా గర్వంగా ఉన్నారు. అండ్ నాకు ఈ టైటిల్ ఇస్తున్నారంటే అది చెప్పలేనంత సంతోషం. అది ఆనందం కూడా కాదు, అది అన్ని మిక్స్ అయ్యి ఒక ఫీలింగ్. అబ్బా అబ్బా ఏంటి అలా వాళ్ళకి నేను అంత నచ్చేసానా అలాంటి ఫీలింగ్. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, కన్నడ బిగ్ బాస్ సీజన్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఇక్కడ ప్రేరణ చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడింది అనే వాళ్ళకి ఏం చెప్తారు? నేను నిజంగా మైండ్ గేమ్ ఆడాను అని అనిపిస్తే నాకేం చెప్పాలో తెలీదు. ఎందుకంటే నేను మైండ్ గేమ్ ఆడుంటే 4th కాకుండా ఇంకొంచెం పైన వచ్చేదాన్నేమో అని నాకు అనిపిస్తుంది. నేను ఏమీ ఆలోచించకుండా అక్కడ కెమెరాస్ ఉన్నాయా, మైక్లు ఉన్నాయా, టీవీ మీద ఉన్నానా, ఏది ఆలోచించకుండా అసలు నేను ఇంట్లో మా హౌస్ లో ఎలా ఉంటానో ఆ హౌస్ లో కూడా అలానే ఉన్నా. మా వాళ్ళ నా చెల్లితో, నా ఫ్రెండ్స్ తో ఎలా ఉంటానో అక్కడ కూడా అలానే ఉన్నా. అసలు మా కో కంటెస్టెంట్స్ ని మీరు అడిగితే మీకు తెలుస్తుంది, అసలు ఒక ఆర్టిస్టా నువ్వు, ఒక హీరోయినా నువ్వు, మంచి కమెడియన్ లా ఉన్నావు నువ్వు, అరే నువ్వు ఒక హీరోయిన్ అని గుర్తు పెట్టుకో.
కొంచెం పద్ధతిగా ఆడు, ఆ లెవెల్కి నాకు తిట్టేవారు. ఎందుకంటే అసలు ఆ హీరోయిన్ లా ఉంటాను, హీరోయిన్ నేను ఆ కాన్సెప్ట్ లోనే ఉండను. పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాను, స్నానం చేసుకోకుండా తిరుగుతూ ఉంటాను, గోక్కుంటూ ఉంటాను. అరే గోక్కురా ప్లీజ్, కెమెరాస్ ఉన్నాయి, నువ్వు గోక్కుంటూ ఉంటే ఎలా ఉంటుంది, నేను ఇలా 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 గోక్కుంటూ ఉంటాను. సో జెన్యున్ గా సాలిడ్, మరీ ఇంత కూడా చూపించకూడదమ్మా నువ్వు ఎలా ఉన్నావు అనే లెవెల్కి నేను ఉన్నా. సో అది కన్నడ బిగ్ బాస్కి వెళ్ళింది కూడా మీరు ఒక క్లిప్ చూసేసి నేనేదో సీజన్ ఆడినట్టు చెప్తున్నారు, కానీ నేను ఏ సీజన్ లో ఉన్నారో చెప్పడానికి చెప్పండి. బికాజ్ నేను సీజన్ లో లేను. ఒక సీజన్ అయ్యాక ఆ హౌస్ ని డెమాలిష్ చేసే ముందు వెళ్ళండి అమ్మా, ఇది చూడండి హౌస్ ఇలా ఉంటది, బిగ్ బాస్ హౌస్ లో ఇలా ఉంటది అని చూపించడానికి ఒక 6 days కి టీం మనల్ని తీసుకెళ్లారు. మేము బాగా ఎంజాయ్ చేసి ఏదో రెసార్ట్కి వెళ్ళే ఫీలింగ్ లో వెళ్ళి వచ్చేసాం. సో నాకు బిగ్ బాస్ ఏంటి అని తెలిసిందే మా తెలుగు సీజన్ లో. సో నేను బిగ్ బాస్ ది రియల్ ఫీల్, ఈ సీరియస్నెస్ ఏముందో, ఈ రియాలిటీ షో అనే కాన్సెప్ట్ నాకు ఇదే ఎక్స్పీరియన్స్. కన్నడ నథింగ్, ఐ మీన్ ఐమ్ సారీ ప్లీజ్, కన్నడ బిగ్ బాస్ లో ఎక్స్పీరియన్స్ చేసింది అసలు ఏమి లేదు. ఈ తెలుగు బిగ్ బాస్ లో ఎంత ఎక్స్పీరియన్స్ చేశాను, ఎవిక్షన్, ఓటింగ్ ఇదంతా లేదు దానిలో. ఊరికే పాటలు పాడుకోవడం, ఆడడం. నామినేషన్ ప్రాసెస్ లాంటిది ఏదో చూపించారు, అదేంటది? ఏం లేదు దానిలో. 6 days లో ఏ నామినేషన్ ఉంటుంది? జస్ట్ వెళ్ళి ఫన్ కోసం వెళ్ళి వచ్చేసాం. మధ్యలో వాళ్ళకు ఆబ్వియస్లీ 6 days వెళ్ళాము, అది కూడా టెలికాస్ట్ అయింది. దానిలో ఒక టీఆర్పీ కోసం ఒక ఫీల్ అది ఇది సెట్ చేయడానికి అందరికీ చెప్పారు, మేము మిమ్మల్ని హీరోయిన్స్ లా చూస్తాము, కానీ మీ లైఫ్ లో జరిగిన ఏదైనా స్టోరీ చెప్పుకోండి అనేసి. ఓకే, అక్కడ ఒక ఆపర్చునిటీ దొరికింది కదా. చాలా మంది, నాకు సూసైడ్ అనే కాన్సెప్ట్ నాకు అస్సలు నచ్చదు. ఐ ఫీల్ ఏ రీజన్, ఏ కష్టం ఉన్నా సూసైడ్ ఇస్ నాట్ ద సొల్యూషన్. చాలా గట్టిగా అనుకుంటా. ఆ 6 daysకి వెళ్ళినప్పుడు స్టోరీ చెప్పుకోండి, మీ లైఫ్లో జరిగిన బ్యాడ్ సిచ్యుయేషన్ గురించి చెప్పుకోండి. నా లైఫ్లో బ్యాడ్ అనేది ఏమీ జరగలేదు, బట్ ఐ థాట్ కానీ నేను స్టోరీ ఏదో షేర్ చేసుకోవాలి, కనీసం ఈ మెసేజ్ దట్ చాలా మంది ఫైనాన్షియల్ విషయాలకి, ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయాను, లేకపోతే బ్రేకప్లకి అదంతా తీసుకుంటారు కదా. ప్రతి ఒక్కరి లైఫ్ లో బ్రేకప్ అనేది అయితే జరుగుంటది. సో నాది కూడా బ్రేకప్ ఒకటి తీసుకుని చూడండి. ఇప్పుడు నేను హీరోయిన్, అలా అనేసి ఈ హీరోయిన్స్ హ్యాపీగా ఉంటారని లేదు, నన్ను కూడా వదిలేస్తారు, ఎవరినైనా వదిలేస్తారు. రిలేషన్షిప్ అంటే బ్రేకప్లు అవి ఇవి సహజం. దాన్నే లైఫ్ ఎండింగ్ అని తీసుకోకండి. మీకోసం మీ ఫ్యామిలీ ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఇస్తున్న ప్రేమ అది తీసుకోండి. మేము ఫ్యామిలీ ఇచ్చిన ప్రేమని పక్కన పెట్టేసి ఆ ఒక లవ్ అనేది పట్టేసుకుని ఆ లవ్వే గ్రేటెస్ట్ అనుకుని అది ఫెయిల్ అయినప్పుడు నాకు ఇక లైఫ్ వద్దు అనుకుంటారు కదా, అది కాదు. సో టేక్ యువర్ లైఫ్ సీరియస్లీ. మీకు ఎప్పుడు మీ ఫ్యామిలీ అనే వాళ్ళు ఉంటారు. ఈ మెసేజ్ ఇవ్వడానికి అది చాలా వైరల్ అయిపోయింది. సో ఐ థింక్ దట్ ఈస్ ద వీడియో. నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు ఐ థింక్ ఇదే వచ్చింది. సో చాలా మంది అనుకున్నారు నేను సీజన్కి వెళ్ళాను అనేసి, కానీ వెళ్ళలే.